ఒక్క రిక్వెస్ట్ చేసుకున్నాడు వాళ్ళకి, అయ్యా మీరు నన్ను చంపండి, పసిపిట్టలయ్యా, వీళ్ళని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ బిడ్డలను వదిలేయండి అయ్యా, వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి, నన్ను చంపండి అని చెప్పి ఏడ్చాడు. అతి కిరాతకంగా ప్రవర్తించి పెట్రోల్ పోసి తగలబెట్టే ముందు బల్యాలతో పొడిచారంట. అది ఆ బిడ్డలకి గుచ్చుకుపోతూ ఉంటే తండ్రి గుండె అల్లల్లాడిపోయింది. అలాగూ చూస్తూ ఉండగా జీబుతో సహా తగలబెట్టేశారు. ఇతరులను ఎడల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. మన తోటి వారి ఎడల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. హైని అమ్మగారు ఉంది, ఆవిడ ఈ దేశం ఆవిడ కాదు, ఎక్కడో ఆవిడ. కానీ మన మచిలీపట్నానికి వచ్చి మన మచిలీపట్నంలో ఉన్న పేద బిడ్డలకి తన జీవితం ధారపోసి వెళ్ళిపోయి. కారణం ఏంటయ్యా అంటే దేవుని ప్రేమ. అది మన హృదయంలో ఆ ప్రేమను ఇతరుల ఎడల మనం కనపరిచేటటువంటి వారిగా ఉండాలి. అలాగే మదర్ తెరీసా గారి గురించి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆమె గుండెల్లో దైవికమైన ప్రేమ ఉంది కాబట్టి మన ఏరియాకు వచ్చి ఆ ప్రేమను చూపించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, ఆయన్ని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇలాంటి ఒక ప్రేమ కలిగినటువంటి హృదయముతో మనము నిండి ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే వాక్యం చెప్తుంది ఏమనంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆయన పేరేంటి? జీబ్లో పెట్టి కాల్ చేశారు కదా, గ్రహం స్ట్రెయిన్ అనేటటువంటి దైవజనుడు. ఆయనది కూడా ఈ దేశం కాదు, వేరే దేశం నుండి మన దేశానికి వచ్చారు ఫ్యామిలీతో, బుడ్డ పిల్లలు. ఏం చేశారు వాళ్ళు అంటే, చుట్టుపక్కల వాళ్ళకి మెడిసిన్ అందిస్తూ ఉండేవాళ్ళు. ఎవరికైనా బాగోలేకపోతే ఎంత రాత్రి అయినా సరే పరుగుని వెళ్ళి మెడిసిన్ అందని దినాలవి, మెడిసిన్ అందని స్థలాలవి ఇస్తూ వారికి కావలసిన మెడిసిన్ అందించి ఉచితంగా వారి కొరకు ప్రార్థన చేసి యేసు ప్రభు స్వస్థపరుస్తాడమ్మా అని యేసు ప్రభు గురించి 2 మాటలు చెప్పి వచ్చేవాడు. ఈ విషయాన్ని చూసి కొంతమంది మతోన్మాదులకి కన్నుగుట్టింది. ఈడేంట్రా పాపులర్ అయిపోతున్నాడు, ఈయనేదో విధంగా అంతం చేయాలని చెప్పి ఆలోచన కలిగి, భార్యమ్మ ఇంటి దగ్గర ఉంది, ఒక రాత్రి వేళ తన 2 పిల్లల్ని తీసుకుని సేవ చేయటం కోసం, ప్రాణం బాగోలేకపోతే కాస్త మెడిసిన్ ఇచ్చి వారి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళి వస్తూ ఉండగా, అడవి మార్గమున వస్తూ ఉండగా మధ్యలో కాపు కాశారు, ఆపేశారు. బయట నుండి బల్యాలతో పొడుస్తున్నారు. ఆయన చూస్తూ అరుస్తూ ఉండగానే ఆ జీపు మీద పెట్రోల్ పోసారు. ఒక్క రిక్వెస్ట్ చేసుకున్నాడు వాళ్ళకి, అయ్యా మీరు నన్ను చంపండి, పసిపిట్టలయ్యా, వీళ్ళని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ బిడ్డలను వదిలేయండి అయ్యా, వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి, నన్ను చంపండి అని చెప్పి ఏడ్చాడు. అతి కిరాతకంగా ప్రవర్తించి పెట్రోల్ పోసి తగలబెట్టే ముందు బల్యాలతో పొడిచారంట. అది ఆ బిడ్డలకి గుచ్చుకుపోతూ ఉంటే తండ్రి గుండె అల్లల్లాడిపోయింది. అలాగూ చూస్తూ ఉండగా జీబుతో సహా తగలబెట్టేశారు. ఆ మంటల్లో భయంకరంగా కేకలు వేస్తూ బూడిదైపోయారు. గ్రహం స్ట్రెయిన్ తన 2 బిడ్డలు. ఈ వార్త తన భార్యకు తెలిసి గుండె పగిలిపోయింది.
కన్నీరు మున్నీరు అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా ఆయన లేడు కదా, నువ్వు ఒక్కదానివి అక్కడ ఏం చేస్తావు, వచ్చేసేరా మన ఇంటికి అని అంటే ఆవిడందట, అమ్మా ఆయన ఉన్నప్పుడు బాధ్యత నాకుంది, ఇప్పుడు ఆయన లేడు, నాకు బాధ్యత ఎక్కువైంది అందంట. వాళ్ళెవరో చంపే వాళ్ళు చూసి భయపడితే ఇక్కడ అనేక మంది అనాథులు అన్యాయం అయిపోతారమ్మా. నేను ఇక్కడ బిడ్డల కొరకు దేవుడు మాతో మాట్లాడి పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాం. ఎప్పుడైనా చనిపోవాల్సిందే, కానీ ఈ రాత్రి ఆ విధంగా వాళ్ళు ప్రభు కొరకు చనిపోయాడు నా భర్త అని చెప్పిందంటండి. మన దేశం కాదు, మన ఏరియా కాదు, మన ప్రాంతం కాదు, ఇక్కడికి వచ్చి ఆ విధంగా ఆవిడ చెప్పి, నేను అక్కడికి రానమ్మా, నేను ఇక్కడే ఉంటాను, ఇద్దరు పిల్లలు అక్కడ చనిపోయారు, ఈవిడ దగ్గర ఒక కూతురే ఉంది, ఇక ఆ కూతురుని పెట్టుకుని ఆ పరిచర్యను ఆవిడ కొనసాగించుకుంటూ, ఇదివరకు ఆయన వెళ్ళి ఇచ్చేవాడు అర్ధరాత్రే, ఏ సమయంలోనైనా కాస్త మెడిసిన్ అందించి ప్రార్థన చేసి వచ్చేవాడు, ఇప్పుడు ఆ పని ఈవిడ తీసుకుంది. పుసుక్కునే అనేస్తాం మనం చిన్న చిన్న వాటికి, ఆ దేవుడు నాకేం చేశాడు, దేవుడు చూస్తే ఇట్టాగైనా జరిగేది, అది కాదండి, అంత ప్రార్థన చేస్తున్నాము, అంత భక్తి చేస్తున్నాము, మరి దేవుడు కాపాడలేకపోయాడా, దేవుడు చేయలేకపోయాడా, దేవుడు సహాయం చేయలేకపోయాడా, ఎన్ని మాటలు అంటాము. కానీ ఆవిడ ఒక్క మాట కూడా అనలా, ప్రభా ఎప్పుడైనా పోవాల్సిందే, కానీ నీ సేవలో నా భర్త నీ సేవ చేస్తూ నీ దగ్గరికి వచ్చేసాడయ్యా, నీ స్తోత్రం అని చెప్పిందంట. అలాగ సాగుతూ ఉండగా కొన్ని దినాల తర్వాత అధికారుల దగ్గర నుంచి ఆవిడకి ఫోన్ వచ్చింది, అమ్మా నీ భర్తను చంపిన వాళ్ళు దొరికారు, వారికి ఉరిశిక్ష ఖరారు చేసే ముందు నీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందామని మిమ్మల్ని రమ్మంటున్నామమ్మా, రండి అని చెప్పి పిలిచారు. అప్పుడు ఆవిడ గారు ఆ కోర్టుకి వెళ్ళి నిలబడినప్పుడు వారు అడిగారు, వీళ్ళకి ఉరి శిక్ష వేయాలి, మీరు చెప్పండి ఏ శిక్ష వేయమంటారు అని అడిగారు. అప్పుడు ఆవిడ అందట, వద్దయ్యా, వారి తెలియక చేశారు, వారికి ఏ శిక్ష వేయొద్దు అందంట. దేవునికి స్తోత్రం. వారికి ఏ శిక్ష వేయొద్దయ్యా, వారిని వదిలేయండి, ఇలాంటి పనులు ఎవరికీ చేయొద్దు అని చెప్పి దండం పెట్టుకునే వారికి అలాగ మెట్లు దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఒకటారు ఉండండి. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన దాకా వచ్చిందంటే ఎంతమంది సజీవ దహనం అయిపోయారనుకుంటున్నారు, ఎంతమంది కుటుంబాల్ని బిడ్డల్ని విడచి. విలియం కేరీ తెలుసా? విలియం కేరీ మరి చదవకపోతే ఎట్లా? విలియం కేరీ గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజే చదవాలి. విలియం కేరీ మన దేశానికి ఏం చేశాడు అనేది మీరు చదవండి. మన దేశం ఆయన కాదు, కానీ మన దేశానికి వచ్చి బైబిల్ మన చేతుల్లోనికి రావడానికి, ట్రాన్స్లేషన్ అవడానికి విలియం కేరీ చేసినటువంటి ఆ యొక్క కృషి అంతా ఇంత కాదు. ఆ కృషిలో తన కుమారుని కోల్పోయాడు, చచ్చిపోయాడు. కుమారుని పాతిపెట్టి వస్తూ ఉండగా ఆ సిచ్యువేషన్కి భార్య పిచ్చిదైపోయింది. ఇంటి దగ్గరికి వెళ్ళి భార్యను సముదాయించే క్రమంలో ఏదో ఒక రాడ్డు ఉంటే ఆ రాడ్డు తీసుకుని ఆ పిచ్చి ముదిరిపోయి రాడ్డు తీసుకుని కొట్టింది. నీ వల్ల ఎంత జరుగుతుందని చెప్పి తల పగిలిపోయింది విలియం కేరీకి. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ సంగతిని బయట ఎవరో స్నేహితుడు చూసి పరుగునొచ్చి పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్దాం పద అంటే ఆయన అంటున్నాడు,
వస్తానులే, కానీ ఈ విధంగా ఈవిడ నన్ను రాడ్డు పెట్టి కొట్టిందని నువ్వెక్కడ చెప్పొద్దు. ఎందుకంటే ఆవిడ పిచ్చిదై ఆ విధంగా ప్రవర్తించింది, కావాలని చేయలేదు అని చెప్పి అంత కంజెస్టెడ్ పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి కూడా బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తూ రాస్తూ 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 మనకు అందాలని చెప్పి కృషి చేశాడు. ఈలోపు అక్కడి నుంచి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, ఏదైతే పూర్తయిపోయిందో ఆ ఇల్లు తగలబడిపోయింది అని. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో సహా వారిని నిలబెట్టింది ఏంటిదయ్యా అంటే దేవుని మీద, ప్రజల మీద వారికున్న ప్రేమయే.